पूरा लोकल సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, తెలంగాణ భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రి చంద్రశేఖర్ రెడ్డి, మా ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్లో వేముల అశోక్ గారు, నరసింహరావు గారు, గరిపాటి మోహన్ గారు, మరి చేసినటువంటి అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ, ఈనాడు మనము జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సంబంధించిన దాంట్లో సగంలో ఈరోజు ఇంకా తీరిపోయింది. సగం రోజులు అంటే మొన్న షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఈ 11వ తారీఖు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కేవలం మనకు 14 గంటలు మాత్రమే. అది కూడా ఒక 9వ తారీఖు లాస్ట్ క్యాన్వాస్ చేసుకుంటే మనకు కేవలం 12 రోజులు మాత్రమే. దగ్గరకు వచ్చిన కొద్దీ బీజేపీ యొక్క పెరుగుదల, బీజేపీ యొక్క రిజల్ట్స్ వచ్చేటటువంటి దగ్గరలో గెలిచే అవకాశాలు కూడా చాలా పెరిగినాయి భారతీయ జనతా పార్టీ విషయాన్ని. గత కొన్ని రోజులుగా కార్యకర్తలు చాలా కష్టపడుతూ ఉన్నారు. ఇంటింటికి తిరిగి అదేవిధంగా నాయకులు కూడా పాదయాత్ర చేస్తూ, మరి దాంతోపాటు రేపు పెద్ద ఎత్తున మహాపాదయాత్ర అని దాదాపు 60 కేంద్రాల్లో రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఇంకో కేంద్రంలో కూడా పాదయాత్ర చేసేటటువంటి ఒక కార్యక్రమం. కాబట్టి ఈరోజు ప్రచారంలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ, కానీ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా ప్రచారం కేవలం ఏ విధంగా ముస్లిం ఓట్లు మాకు రావాలనే ఆలోచనలో వాళ్ళిద్దరు ఉన్నారు. ముస్లింసే వాళ్ళ ఓట్లు వేస్తారు, వాళ్ళు వేస్తేనే గెలుస్తారు. ఈ 2 పార్టీలు ఉన్నాయి. నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మేము మీకు కబర్స్థాన్ జాగాలు ఇస్తాము, బీజేపీ వస్తే గుళ్ళు కడతారంటుంది, కానీ ప్రబలాసంగా దారి అని చెప్పి మాట్లాడుతారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ క్యాండిడేట్ గతంలో క్యాండిడేట్ ఇప్పుడు పెట్టి మీరు మాకే ఓటే అని చెప్పి వాళ్ళు మజ్లిస్ పార్టీ వారి ప్రచారం కూడా అసెంబ్లీలో వస్తుంది. కానీ స్పష్టంగా ఈరోజు జూబ్లీహిల్స్లో ఎంఐఎంకు భారతీయ జనతా పార్టీ మధ్యన పోటీ ఉందని చెప్పేసి మన కిషన్ రెడ్డి గారు చెప్పారు. ఈరోజు మనం చెప్తున్నాం, ఇది వాస్తవం కూడా. కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకుని జూబ్లీహిల్స్ ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ అప్రమత్తం ఏంటంటే, మీరు వేరే పార్టీలకు ఓట్లు వేసి మీరు బీజేపీ నాయకులు చేస్తే మజ్లిస్ పార్టీకి 7 సీట్లు నుంచి 8 సీట్లు అయింది. దయచేసి హైదరాబాద్ లో మజ్లిస్ ఒక ఏవైతే వాళ్ళు చేస్తున్న అరాచకాలు అది ఆపాలంటే బీజేపీకి తీసుకొని రావాలి. ఈ ఆలోచన, ఈ యొక్క భావన ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు వచ్చేసింది. చాలా మంది అన్ని వర్గాలు, ప్రతి ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తులు కూడా ఈరోజు బీజేపీకి గెలిపిస్తామనే ఆలోచన ఉన్నారు. మన రోజు మేము జూబ్లీహిల్స్ చూస్తా ఉన్నాం. మరి ఎందుకు ఆ పరిస్థితి? రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది, గతంలో బీఆర్ఎస్ పార్టీది. ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించింది గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్. ఈ 2 పార్టీలను దాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి స్పష్టంగా మన కళ్ళ కనపడతా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మనకు గెలిచే అవకాశాలు చాలా పెరిగినాయి, పెరుగుతున్నది. ప్రజల్లో తప్పకుండా బీజేపీ గెలిపించాలనే భావన వచ్చింది. కాబట్టి మనం ఈ 10 రోజులు చాలా జాగ్రత్తగా పనిచేసుకోవాలి అవసరం ఉంది. కాబట్టి మనం ఆ దిశలో అందరూ కూడా పనిచేయాలి అనే దిశలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం పెట్టుకోవడం జరిగింది. మనకు పెద్దలు సూచనలు ఇస్తారు, వారి సూచనలు కూడా పాటించి మన చేతుల్లో పోయి మనం జూబ్లీహిల్స్ని మనం బీజేపీని గెలిపించి రాబోయేటువంటి రోజులు 2028లో జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ నాంది పలకాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి గౌతమ్ గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సి కోరుతాం.